నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కామా కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏ పాపన విజయ్ గారు తన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నాడో, ఫోటో పట్టుకోవడంతో 11 సీట్లు తగ్గిపోవడం, రేపు ఖచ్చితంగా సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పి గురువారం నుంచి అనుకున్నది ఇప్పటికీ ఇంకా సాగకపోవడం, అది కూడా ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డికే ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చారు అని చెప్పి సాక్షి రాసుకోవడం, ఆయన లండన్లో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారని చెప్పి అనడం. సో ఇదంతా కూడా తమిళ రాజకీయాలంతా కూడా జగన్మోహన్ చుట్టూ, వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి. సో వాస్తవానికి ఈ దరిద్రం మాకు పట్టిందని చెప్పేసి తమిళనాడు కూడా ఇది చర్చించుకుంటున్నారట. సో ఇప్పుడు సడన్గా డిఎంకే, ఏడిఎంకే రెండు కలవబోతున్నాయని చెప్పి, లేదా టీవీకే నుంచి చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని చెప్పి, సార్ ఏం జరుగుతుంది సార్? తమిళనాట మన రాజకీయాలు ఏంటి? యాక్చువల్గా తమిళనాడు రాజకీయాల గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదండి. మామూలుగా అయితేనే ఇక్కడ ఏం జరుగుతున్న పరిణామాలు గమనించడం, ఏదైనా పొరపాటు జరిగితే మనం ఒక విశ్లేషణలు అవి చేస్తాం కాబట్టి మనం అలా దాని గురించి చర్చ చేసుకుంటాం, అక్కడితో వదిలేయాలి. డీప్కి వెళ్ళిపోయి అక్కడ ఎవడేం చేయాలి కూడా మనం చెప్పకూడదు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, తెయ్యమంటే వీళ్ళు తయారైపోయి వీళ్ళు విజయ్ గారి విక్టరీలో వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆయన విక్టరీ కూడా పూర్తిగా లేదు, అయినా సరే వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పక్క జమ్మలమడిగే దెబ్బతో ఆ పక్క జిల్లా అనంతపురం, కర్నూలు, చిత్తూరులోనే అతను అవ్వలేదు. అక్కడ తమిళనాడు ఎందుకు ఆయన మాట అంటాడు ఎవడన్నా? పులివెందుల జెడ్పీటీసీ కూడా జడ్పీటీసీ పోయిన తర్వాత ఇప్పుడు ఇతను బుట్టు అదే ఇంకా కొన్ని నాటు సామెతలు చెప్తే ఎడుతారు కానీ వాళ్ళు వదిలేండి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకసారి లోకేష్ గారు ప్రతి ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ ఫోటో ఇచ్చారు. ఆయన అందరికీ చూపించాడు. తప్పే ఉంది? ఒక చోట ఎక్కడో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎన్నికల ప్రచార సభలో టీవీకే అధినేత విజయ్ గారికి ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్న ఫోటో పట్టుకొచ్చాడు అభిమాని. అక్కడ ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఎక్కువ దొంగోట్లు తమిళనాడు నుంచే కదా ఉన్నాయి వాళ్ళకి. అంటే మా ఓటర్లు వేరే అన్నాడు కదా ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ విశ్వాసంతో వాళ్ళు జగన్ మీద ఉన్న ప్రేమతో ఆ ఫోటో పట్టుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు. దాన్ని అతను అలా చూపించి ఉండొచ్చు. సరే, ఇక్కడ వీళ్ళందరూ జగన్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూపించి ఉండొచ్చు. దానికి వీళ్ళు జగన్ ఫోటో చూపించాడు కాబట్టి గెలిచాడు. పైకి ఒక ఆవిడ ఎవరో చెప్తుంది, నువ్వు ఒంటరిగానే వెళ్ళు, జాగ్రత్తగా ఉండు, కింగ్లా ఉండు, సింహంలా ఉండు, ప్రజలతో ఉన్నానని భరోసా ఇవ్వు, ఇలాంటివి ఏదో సూచన చేసాడు. మామూలుగా మాట్లాడుకునే అంత సీన్ అక్కడ ఏముంది చెప్పండి మీరు? చూడండి, అయ్యాల పెళ్ళిలో కలిశారు. ఇతను బొకో పట్టుకెళ్ళాడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇవ్వడానికి. అది లాగేసుకుంటాం పుచ్చేసుకుంటాం చూశాడు అతను. నీ కదా బాబు అని ఇలా పక్క తిరిగి పక్కనోడు ఇచ్చేసాడు. అంటే దృశ్యాలు చూసాం కదా మనం. ఇతను యథావిధిగా ఎన్నో నవ్వుకుంటా ఈ మాట అనకుండా ఉండలేకపోతాను. ఎందుకంటే ఆ గెటప్ నీకు ఆ దృశ్యం గుర్తు రావాలంటే ఎవరికన్నా ఈ మాట అంటేనే నీకు ఆ సీన్ గుర్తుకొస్తుంది ఎవరికన్నా. అంతే తప్ప నేను జగన్ గారి మీద కోపంతో అంటలేదు. నేను ఒక రకంగా చెప్పాలంటే దాని మీద విపరీతమైన సానుభూతి కారిపోతుంది నాకు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాగే ఇప్పుడు ఒకప్పుడు రాజులో బతికాడు, 5 ఏళ్ళు పరిపాలించాడు, అవతావక చేసినా ఇక ఇలాంటి వాడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయినా మళ్ళీ గెలిచాడు, స్టాలిన్ డిఎంకేలు ఓడిపోయినా మళ్ళీ గెలిచింది, ఏఐడిఎంకే ఓడిపోయినా మళ్ళీ గెలిచింది, బీజేపీ ఓడిపోయినా మళ్ళీ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయినా మళ్ళీ గెలిచింది. కానీ ఇతను మళ్ళీ అడ్రస్ లేకుండా పోయాడు రా అన్న సానుభూతి ఉంది నాకు. ఇక ఎప్పటికీ రాలేడన్న బాధ ఉంది. అతను నమ్ముకునే వాళ్ళు మటర్ అయిపోతారు కదండి. అతను నమ్ముకుని తలకాయలు నరికేస్తాం, లేకపోతే మేము ఎగిరేస్తాం, రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళందరినీ రేపు తోలు తీసేస్తాం కదా మనం. వాళ్ళ భవిష్యత్తు తలుచుకుని నాకు బాధ అవుతుంది, సానుభూతి అవుతుంది వాళ్ళ మీద. కాబట్టి నేను అలాగే అంటున్నాను. అంతేకాదు తప్ప వాళ్ళ మీద కోపం కానీ, ద్వేషం కానీ, ప్రతీకారం కానీ, పగ కానీ లేదు నాకు. వాళ్ళని కించపరచాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు, ఏ క్వశ్చన్ లేదు. కానీ అతను అలా చెప్పకపోతే నీకు ఆ మొహం మీకు గుర్తురాదు, లేకపోతే అలా మంచోడు ఉన్న మొహం, నవ్వుతున్న మొహం కనపడదు మీకు. కాబట్టి అతను అలాంటి క్లెయిమ్ చేసుకున్నందుకు మరి మన వెర్షన్ ఎలా ఉంటుంది? నీ చూపు పడితే ఏదో సినిమాలో నీ రూపం దైవం స్వామి, నీ చూపు నీ అడుగు ఏదో అంటాడు మహేష్ బాబు కలేజాలు ఉన్నాయి. అలాగా ఇతను చూపు పడితే మటాషు, ఇతను అడుగు పడితే దరిద్రం, ఇలాంటివన్నీ మనం అంటాం. మరి అలా జరిగినాయి కాబట్టి ఇప్పుడు బంగారంలాగా రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి మంచి ఒక 50-60 వేల మంది పనిచేస్తావు, సిల్లో బొల్లో మంట కళకళలాడుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇతను అధికారంలోకి వచ్చాడు. ప్రకృతి ఏం చేస్తుందంటే, ప్రజలు ఒక్కొక్కసారి తప్పు చేస్తాం మనం. ఇతను ప్రమాణ స్వీకారం రేపు అనగా ముందు రోజు రాత్రి విపరీతమైన గాలివాన, వడగళ్ళ వాన వచ్చేసింది. చూసారా? తెలుసా మీకు? ఐడియా ఉందా? ప్రమాణ స్వీకారం ముందు రోజు అది ఒక మనకి హెచ్చరిక, సూచన. జరగబోయే విధ్వంసానికి అది ట్రయల్ అన్నమాట, టీజర్. ఇతను కూడా ఏం చేశాడు? రావటం ప్రజావేది కొలగొట్టేసాడు. కళకళలాడుతూ ఉన్న అమరావతిని శ్మశానం అన్నాడు, శ్మశానం చేసేసాడు. చాలామంది
పాపం ఆవేదనతో ఆక్రోశంతో ఎడారన్నాడు. నిజంగా మనుషులు కనపడకుండా పోయారు. ఆ రోడ్లు గిట్లు తవ్వుకుని పోయారు, అక్కడ కోతులు పెట్టేశారు. ఇవన్నీ కళ్ళ ముందు జరిగినాయి కదా. ఎక్కడైనా పర్యటనకి వెళ్తే పచ్చని చెట్లు కుట్టించేసాడు అంటే మోడు వారిపోయి అతను అడుగెట్టిన కడల్లా మోడు వారిపోయినట్టే కదా. ఇలాగనమాట. ఎంత దారుణం. పోలవరాన్ని పడకేయించేసాడు. ఇంకో 20% అయితే అయిపోయినాం. బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అది. దేవాలయం, ఆధునిక దేవాలయాలు అన్నాడు నెహ్రూ గారు ప్రాజెక్టులు. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులని బహుళార్థక సాధక ప్రాజెక్టులని ఆధునిక దేవాలయాలు అన్నాడు. అలాంటి దాన్ని ఎక్కడేసిన గోంకలు అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు లేకపోతే కాపర్ డ్యామ్ కుట్టుకుపోయేలా చేస్తాడు. తిరిగి మళ్ళీ వాళ్ళు చావాళ్ళు చేస్తున్నారు దాన్ని రెడీ చేసుకోవడానికి. కాబట్టి విజయ్కి నీ వల్ల ఏదో అంటుకుందంటే ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు స్టాలిన్ గారు కొన్ని పొరపాటు వ్యాఖ్యల వల్ల కొన్ని వర్గాలకు దూరం అయ్యాడు. ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది. అన్నాట్ల కన్నా ముఖ్యం మీ తాలూకాళ్ళు ఎవరో వాళ్ళు స్టేజ్ మీద కనపడి మాట్లాడితే మటాష్ అయిపోయాడు. వాళ్ళకి ఒక చెడ్డ పేరు ఉంది, అందరూ చెప్పుకుంటారు అడుగెడితే మటాష్ అని. నేను ఆ పేరు ఎత్తను పాపం. మీరు ఏకంగా మీ పేరు చెప్పినందుకు 10 అడుగుల దూరంలో ఆగిపోయాడు. దానికి ఏం సామాన్ చెప్తారు మీరు? సింగిల్గా రావాలంటే సింగిల్గా వస్తాం ఏంటి? సింహం సింగిల్గానే వస్తుంది. సింగిల్గా వచ్చే ప్రతి కుక్క సింహం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవాళ అతను నీ పేరు తలిచినందుకు మాలాంటి వాళ్ళు అందరూ ఎంతో కొంత కోపం అవుతుంది అతని మీద. మాకు మామూలు కోపం ఉండాల్సింది, అతని మీద దురభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయ్ వాళ్ళ రాజకీయం వేరు, అతను కుర్రోడు ఔత్సాహికంగా ఉన్నాడు, ప్రజలకు ఏమైనా చేయొచ్చు, జన్జీ అలాగేదో కొత్త తరం రావాలని కోరుకుంటాం. 2 పెద్ద పార్టీల మధ్య బయటకు వచ్చాయంటే గ్రేట్ అనుకుంటాం. అతను ఏం పొరపాటు చేయడు, కాంగ్రెస్ని తగ్గించుకున్నాడు. అవసరమా? అతను అలా మెల్లగా మెదలకుండా కూర్చుంటే గవర్నర్ గారు చచ్చినట్టు పిలుస్తాడు. పిలిచినప్పుడు నిరూపించుకుంటాం. ఇప్పుడు మీకు బలం లేదు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఆ కాంగ్రెస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మీకు మద్దతు ఇవ్వట్లేదు అంటే కొంటారా? లేకపోతే గయారం చేస్తారా? పార్టీ ఫిరాయింపులు చేస్తారా? దాన్ని ప్రోత్సహించకూడదు కదా మీ సిద్ధాంతం ప్రకారం. ఏం చేసి మీరు అలా బలం నిరూపించుకుంటారు? మరి ఆ పార్టీలు మిమ్మల్ని విజయాన్ని పిలవాలని, ముఖ్యమంత్రిని చేయాలన్న వాళ్ళు బేషరతుగా మీ పార్టీ మీకు మద్దతు ఇవ్వాలి కదా. డిఎంకే, ఏఐడిఎంకే ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? గవర్నర్ ఎవరండి? రాజ్యాంగంగా ఉంటాడైనా. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన పాత్ర ముగుస్తుంది. ఈ ప్రజలు కూడా లేకపోతే విమర్శించే వాళ్ళు, విశ్లేషకులు కూడా గవర్నర్ మీద ఎందుకు పడతారు? డిఎంకేని ఇన్ని మాటలు చెప్తున్నాడు సపోర్ట్ చేయి అని చెప్పాలి కదా. వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలి కదా పోయి. ఆ ప్రజలందరూ ఉన్నాయి, గవర్నర్ మీద చేయకూడదు, వాళ్ళ మీద చేయాలి. వాళ్ళు ఏమంటారు అప్పుడు? మేము ఎందుకు చేస్తామన్నా, మేము వాళ్ళతో పోటీ చేసాం, మమ్మల్ని ఓడించాడు, మేము చేయమంటారు. అంటే చేతకాక ఎవడేమో లోకుగా ఉంటే వాళ్ళ మీద పడతారా? గవర్నర్ రాజ్యాంగం ప్రకారం ప్రవర్తిస్తున్నాడు. ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనవసరం. నీకు సరిపడా సంఖ్యాబలం ఉంటే నువ్వు రా, నువ్వే ముఖ్యమంత్రి. ఇవాళ కావచ్చు రేపు తీసుకురా, టైం ఏం పెట్టలేదు అతను, 2 రోజులు టైం ఇచ్చాడు. ఈ లోపల నువ్వు వాళ్ళని లాక్కుంటావో మద్దతు ఇస్తారో ఏం చేస్తావు చెయ్యి. అప్పుడు నీ నైతికత అన్నీ బయటపడితే నీ బొమ్మ నీ చేత తెప్పించడానికి చూస్తున్నారు వాళ్ళు. ఎక్కువ మాట్లాడితే అది వచ్చిన ప్రమాదం. సైలెంట్గా కూర్చుంటే నిన్నే కేకేస్తారు అందరూ. ఇక్కడ ఆయన అనుభవ రాహిత్యం కొంత ఉంది. సినిమా డైలాగులు సినిమాల్లో వేరు. ఒక డైరెక్టరు, కథకుడు ఇలాంటి వాళ్ళందరూ ఒక సీన్ క్రియేట్ చేసి చెప్తారు. ఇక్కడ వాస్తవంగా చాలా దూరంగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. చాలా విచిత్రంగా ఉంటుంది, వాస్తవం చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని ఎదుర్కోవటం వేరేగా ఉంటుంది. ఇక్కడ విజయం ముంగిట అడుగులు తడబడుతున్నాయి. మీ అధికారం అరచేతిలోకి వచ్చి చేజారిలా కనపడుతుంది. కానీ ఇలాంటి ఈ పరిణామాలన్నీ నీకు ఉపయోగపడతాయి. నువ్వు ఇప్పుడు నిలబడాల్సింది ఏంటంటే, నాకు మెజారిటీ సరిపడగా, ప్రభుత్వం ఏర్పాటు సరిపడగా సంఖ్యాబలం లేదు కాబట్టి ఇది నేను గవర్నర్ గారికి ఇడిచిపెడుతున్నాను, ఆయన ఎవరిని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాను, నాకు మద్దతు ఎవరిస్తే వాళ్ళు ఇవ్వండి, లేదంటే కనుక తిరిగి ఎన్నికలకి వెళ్దామని చెప్పు మాట. నువ్వు ఆకాశానికి ఎదిగిపోతావు. అంతేగాని నన్ను వాళ్ళు చేయనివ్వట్లేదు, నిన్ను ప్రజలు చేయనివ్వలేదు, పూర్తి మెజారిటీ నీకు ఇవ్వలేదు. అవునా కదా? సాంప్రదాయం ప్రకారం వాళ్ళని పిలిచారు, అమాసనాడు ఎట్టట్లేదు, బూరెట్లేదు అంటే కుదరదు. అప్పటికి అది చేశారు, ఇప్పటికి ఇది చేస్తారు. రేపు మళ్ళీ అంటే నీకన్నా తక్కువ వచ్చిన కూడా పిలవచ్చు. వాళ్ళు విచక్షణాధికారాలు కొంతమందికి ఉన్నాయి. న్యాయమూర్తులకి, గవర్నర్లకి, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి విచక్షణాధికారాలు ఉన్నాయి. ఆ విచక్షణాధికారాన్ని వాళ్ళకి అవకాశం కొద్దీ వాళ్ళు వాడుకుంటారు. ఈయన కూడా ఏం తప్పు చేయట్లేదు, ఈయన చేసిన తప్పల్లా ఒకటే. గవర్నర్ గారు
ఒక మీడియా ప్రతినిధి దానికి వెళ్ళి మాట్లాడాడు ఆయన మీడియా ఛానల్స్లో. అది కూడా ఆయనకు అనివార్యం. ఆయన వెళ్ళి మాట్లాడకపోతే ఆయన వెర్షన్ ఎవడు చెప్తున్నాడు? ఎంతసేపు ఆయన మీద రాళ్ళు వేసేవాళ్ళే కానీ అది కూడా తప్పట్టడం లేదు ఇప్పుడు. కాబట్టి విజయ్ గారు ఏం చేయాలంటే ఎవరో ఒకళ్ళని అడుగు నీకు మద్దతు ఇమ్మని, ఆ కూటమిల్ని మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటారు కొంతమంది పైకి పెట్టి చేసినా కానీ. మిగతాది ఏం చేసినా నువ్వు చీల్చేవంటే నీకు చెడ్డ పేరు వస్తుంది. ఇన్ని మాటలు ఆడుతున్న కమ్యూనిస్టులు వాళ్ళు ఎందుకు నీకు మద్దతు ఇవ్వట్లేదు? వాళ్ళ నైతికత, వాళ్ళతో కలిసి పోటీ చేసాం, వాళ్ళతో ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి అలాంటిది వచ్చింది. ఈ సిచ్యువేషన్లో ఎవరిది తప్పు కాదు, ఎవరిది రైట్ కాదు. ఇక్కడ ఆయన బెస్ట్ ఏంటంటే నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాను, ప్రజలు నాకు సరైన సంఖ్య ఇవ్వలేదు, బలం ఇవ్వలేదని నువ్వు ఉపసంహరించుకో. నీకు మళ్ళీసారి పూర్తి వేయట వస్తుంది. ఇది ఒకటే దారి. లేదా నువ్వు ఏదో రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 6 నెలల్లో నేను ఆవాసపాలు చేస్తారు. వాళ్ళు పెద్ద మొదటి డెక్కలు అయ్యాను. నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. మళ్ళీసారి నీకు ఎంతగా అందులో 3వ కూడా రాదు. విజయకాంత్కి ఏమైంది? అదే పరాభవం ఎదురవుద్ది. సో చూద్దాం సార్, మొత్తం తమిళనాడు మాత్రం తెలుగు రాజకీయాల గురించి అయితే చర్చించుకుంటున్నారు. జగన్ వల్ల ఇదంతా పరిస్థితి అని చెప్పేసి అయితే అక్కడ మాట్లాడుకుంటున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.